Yeah, come on, man. Turn on the lights, yeah. หายไปไหนวะ Arroz. Everything okay? ఈ వ్యానిటీ వ్యాన్ కూడా కాస్ట్ ఎక్కువ ఇది వచ్చి మాకు 1200 బాట్స్ పడింది. సో ఇక్కడ వచ్చి మనకు 3 hours డ్రైవ్ చేశాడు. తర్వాత మనకు వచ్చి డిన్నర్ ఇక్కడ డిన్నర్ ఫ్రీయే మనకు అంటే ఇంక్లూడెడ్ అనమాట అది అందులో. చెప్పండి మట్టకాయ్. సో మేము వచ్చేసి ఫుకెట్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్నాము మా ఫ్లైట్ క్యాచ్ చేయడానికి. సో ఇక్కడ వ్యానిటీగా వచ్చాము. ఇక్కడ డిన్నర్ టైం ఉంటుంది అనమాట. సో డిన్నర్ టైం ఒక 1 hour ఇస్తారు వీళ్ళు. డిన్నర్ వచ్చి మనమే కొనుక్కోవచ్చు 70 బాట్లో ఏదైనా. ఇక్కడ అన్ని పోర్కే ఉంది. సో నేనేం చేశానంటే వైట్ రైస్ తీసుకున్నాను. ఇది వచ్చి డక్ ఎగ్ అనమాట. చూడండి ఇది డక్ ఎగ్. ఇది అలాంటి రెడ్గా ఉంది సెంటర్లో. ఆ డక్ ఎగ్ ఇంకా ఆ వైట్ రైస్ ఉంది కదా అది కలిగి తినేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎదురుగా 7-Eleven కూడా నేను చూసుకోవాలి. అది పోయిన తర్వాత చూసుకున్నాను. నేను అక్కడికి వెళ్ళి కూడా తినేస్తాను ఏదో ఒకటి. చూసాక టేస్ట్ ఎట్లా ఉందో. ఓకే ఇది రైస్ వచ్చి బాస్మతి రైస్. బాస్మతి రైస్ వాసన వస్తుంది. తక్కువ మన ఎక్స్ లాగే ఉన్నాయి. వాసన కూడా ఏం లేదు. ఎగ్ నార్మల్. మిగతావన్నీ పోర్కే ఉంది. దక్కి కొంతగా వాసన అంటారు. తీసుకుపోయిపోవద్దు. ఆకులి ఫ్రైడ్ ఆ వాసన తేడా పడుతుంది. ఆ స్మెల్ డిఫరెంట్ ఆயிருతుంది భయ్యా. ఏది బ్రో? ఇది గ్రీన్ లీవ్స్. నేను డక్ ఎగ్ తిన్నాను. అది ఓకే బాగుంది. డక్ ఎగ్ బాగుంది. సరిపోలా అందుకని చెప్పేసి ఈ మక్రూని చికెన్ తెచ్చుకున్నాం నేను ఆయన. బ్యాంకాక్లో 7-Eleven బెస్ట్. ఓకే ఫైన్. మష్రూమ్ ఇది చికెన్ మష్రూము మక్రోడి.